వాళ్ళు వీడియోలు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఆ పిల్ల వాళ్ళ తమ్ముళ్ళు చాలా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు ఇది, ఇది చాలా అని చెప్పారు వాళ్ళు. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా, నార్మల్ గా ట్రాన్స్జెండర్స్ ఒక అమ్మాయిని ముక్కలు కింద నరికి హత్య చేయడం జరిగింది అని. సో నిజంగా అంటే ట్రాన్స్జెండర్స్ కి ఈ మధ్య చాలానే అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ట్రాన్స్జెండర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్ళిళ్ళు అనేది వర్కౌట్ అవ్వట్లేదు, విడిపోవడమో లేకపోతే గొడవలు, ఒకరినొకరు కొట్టుకోవడము, ఇలా ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంది, మీరు ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారు అంటున్నారు. సో ఏంటి దాని గురించి ఏం మాట్లాడతారు? సో ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఎలా మా లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, మనము తండ్రి బయటకు వచ్చిన తర్వాత ఒక మగవాడి కన్నా ఒక ఆడదానికన్నా విలువ ఉంటుంది, కానీ మాకు అసలుకి విలువ ఉండదు. మమ్మల్ని ఎవరిని ప్రేమించిన వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు. ట్రాన్స్జెండర్లు ఎప్పుడు అర్థం చేసుకోరు. తల్లిదండ్రులు ప్రేమ దూరమై కమ్యూనిటీలో డబ్బు తిండి అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ. ఒక లవ్ ఉండదు. ఆ లవ్ ఎవడో ఒకడు అంటే తెలుసు వానికి, అంటే అమ్మాయిల దగ్గర పోతే ఎక్కువ మనమే అన్ని పెట్టాలి. సో ట్రాన్స్జెండర్ ఏంటంటే ఇలా ప్రేమ నాటకం ఆడితే మేము ఆ అబ్బాయి అనే కాదండి, అమ్మాయిలు కూడా మమ్మల్ని నమ్మితే మేము ప్రాణం ఇచ్చేస్తాం. అటువంటిది ప్రేమ. మేము ప్రేమకి మాత్రమే కాదు మేము విలువ ఇచ్చేది, ప్రతి దానికి మేము విలువ ఇస్తాం. అలాంటిది వాళ్ళు మా లైఫ్లోకి వచ్చి కొన్నాళ్ళు ఉండి వాళ్ళకి తెలుసు, కానీ ట్రాన్స్జెండర్కి తెలియదు. ఎందుకంటే మేము నమ్మడమే తెలుసు కానీ మోసం చేసేకి రాదు. అడుక్కొని తిని బతకడమే తెలుసు కానీ మాకు ఒక కడుపు కొట్టి తినడం మాకు రాదు. ఇప్పుడు మా లైఫ్ ఇట్లానే ఉంటుంది. ప్రేమించడము, ఉన్ననాళ్ళు ఉండి తినడము, మళ్ళీ రేపొద్దున ఎప్పుడో ఒకసారి నా ప్రేమలాగా చూపించడము, ఇంకా మంచిగా ఉండే టైంలో అమ్మకు బాగాలేదురా, నాన్నకు బాగాలేదురా, డబ్బు అని ఇట్లా డబ్బు అంతా తినడము, ఇట్లా చేయడము. లాస్ట్కి ఏదో ఒకటి అమ్మాయి వాళ్ళలో పడాల్సిందే వాడు ఎప్పుడైనా కానీ. ఇంకా అమ్మాయి చూసుకున్న తర్వాత మళ్ళీ వాడు నువ్వు నాకు అవసరం లేదు, మాట ఇంక నువ్వు హిజరావి, నీకు పిల్లలు అవుతారా. సో ఇదే లాస్ట్కి నన్ను ఆడదానని నమ్మొచ్చావు, నువ్వు నన్ను కొజ్జ అంటావా, నన్ను చెక్క అంటావా, నన్ను హిజరా అంటావా అని ఆ ట్రాన్స్జెండర్ కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎదిరిస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇదే జరుగుతుంది. దీపు విషయంలో కూడా ఇదే జరిగింది. సో వాళ్ళ మరదలు ప్రేమ విషయంలో వారం రోజులు జరుగుతుందంట. పాపం మధ్యాహ్నం టైంలో అన్నం తినిన తర్వాత సో టవాల్తో గొంతు పీసు కంపేసి ముక్కలుగా చేశాను. అంత అవసరం ఏముంది అంటే, నువ్వు ఆ ట్రాన్స్జెండర్తో ఉన్నప్పుడు తెలియదా నీకు ఆ ట్రాన్స్జెండర్ అని? డబ్బు తిన్నప్పుడు తెలియదా? గోరుముద్దలాగా అన్నం తినిపించింది ఒక ట్రాన్స్జెండర్, అడుక్కుని వచ్చేది నీకు తినిపించింది. సో అలాంటివి నా లైఫ్లో జరిగిండొచ్చు, జరగపోవచ్చు, ప్రతి లైఫ్లో జరిగిండొచ్చు, జరగపోవచ్చు, కానీ ఎవరికైనా ఒక బాధ కదా. ఒక ఆడదానికి కష్టం వస్తే ఆల్ ఇండియా సపోర్ట్గా వస్తారు, ఒక ట్రాన్స్జెండర్ కష్టం వస్తే ఎవరు రావట్లేదు తెలుసా. మేము అనుకుంటారు చాలామంది ఏంట్రా అని, మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నాం మేము, అన్ని రంగాలు మేము కూడా మంచోళ్ళమని మేము పేరు తెచ్చుకునే చూస్తాము. సో దీపు ఒక విషయంలో కాదు, చాలామంది ఇలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రేమ విషయంలోనే అట్లా తల్లిదండ్రుల ప్రేమ లేక ఇట్లా ఒక మగవాడు వచ్చి ప్రేమిస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని లాస్ట్కి ఇట్లా చేసిపోతే ఇంకేం చేస్తాం. సో ఆడదానికి అన్యాయం జరుగుతుంది, ట్రాన్స్జెండర్కి అన్యాయం జరుగుతుంది. ఆడదానికి అన్యాయం జరుగుతా అంటే మా మహిళలకి రక్షణ కావాలి, మాకు సపోర్ట్ కావాలి, న్యాయం చేయాలి అని మహిళ దేశం అంతా ఒకటవుతుంది. మళ్ళీ మా దీపు చనిపోయినప్పుడు మా ట్రాన్స్జెండర్లు మేమే పోరాడుకున్నాము. ఏ అగోరి నా కొడుకు, ఎవరు సాధకుడు ఎవడు మాకు వచ్చి ఒక వీడియోలో వానికి శిక్ష పడాలని ఏ నా కొడుకు మమ్మల్ని ఎవరు చెప్పలే. మేమేం పోరాడుకున్నాం. ప్రతి జిల్లాలో ర్యాలీ చేసాం. ఒక్క మహిళ అయినా కానీ, ఒక మగవాడైనా కానీ, ఒక ఆడదైనా కానీ సపోర్ట్ చేయలేదు మాకు. మమ్మల్ని చిన్న పురుగులాగా చూస్తున్నారా? అదే కలకత్తాలో ఆడపిల్ల ఇష్యూ అయినప్పుడు, దిశ కేసులు అయినప్పుడు మేము కూడా ర్యాలీ చేశాం కదా, మేము కూడా మనకి అన్యాయం శిక్ష పడాలి మేము కూడా పోరాడాం కదా. ఆ రోజు మేము మీకు సపోర్ట్ చేసినప్పుడు ఈరోజు మాకు సపోర్ట్ చేయాలి కదా. ఒక ట్రాన్స్జెండర్ అంత చనిపోయి అంటే ఎవ్వరూ వచ్చి మాట్లాడట్లేదు, మనకెందుకులే అనా. సో మీరు మేము అనేది కాకుండా మనలో ఒకరికి జరిగింది కదా, అది అవును అనుకుని సమానత్వం ఇంకా రాలేదు. అందుకోసమే నేను ఒకటే చెప్తాను, ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్కి ఎవరైనా కానీ ప్రేమను నమ్మకండి. సో
మన జీవితాలు ఏంటో మనకి తెలుసు. ఇప్పుడు నేను భిక్షాటనకి వెళ్తాను, నేను చెప్పుకుంటాను, నేను ఇలా సోషల్ మీడియాలో ఇలా అఫీషియల్గా ఉంటాను అంతే. నా రియల్ లైఫ్ నాది వేరే ఉంటుంది. నా రియల్ లైఫ్ నేను ఎలా బతుకుతాను, నేను ఎలా ఉంటానని అది నాకు తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. అందరి ముందర ప్రేమలుగా నటించి ఇట్లా మోసం చేసి వాడేమో చంపేసి వాడేమో హ్యాపీగా ఉన్నాడు. కానీ వారికి మాత్రం ఉరిశిక్ష పడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దీపు అనే కదా చాలా మంది ఇలా చనిపోతున్నారు. నైట్ పూట కనబడితే కొంతమంది సెక్స్ వర్క్ ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా అటాక్ చేయడము, వాళ్ళను కూడా చాలా హింసలుగా చేయడము, చంపేయడము, ఇలాంటివన్నీ ఉన్నాయండి. సెక్స్ వర్క్ అనేది జరగకపోతే మీకు లైఫ్ అనేది ముందుకు సాగదాక. ఏమండి ఒక మాట చెప్తున్నా, ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టే కొంతమంది ఆడవాళ్ళు ధైర్యంగా ఇంటికి పోతున్నారు తెలుసా. ఈ సమాజంలో ఆడపిల్లలు చిన్న పిల్లల మీద కూడా రేప్ చేస్తున్నారు. ఆడవాళ్ళు దొరకకపోతే కుక్కలని ఆవులను కూడా రేప్ చేస్తున్నారు. చరిత్ర లేదా, మనం చూడట్లేదా? వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్ ఏంటంటే, ఒక ట్రాన్స్జెండరు ఆ వృత్తి చేస్తుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఫస్ట్ రాగానే నీకు ఏం అలవాటు ఉందమ్మా అంటారు. నేను ఒక ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేయాలి, నేను భిక్షాటం చేయాలి, ఏంది భిక్షాటం చేయను, నేను అమ్మాయిలాగా అఫీషియల్గా నేను జాబ్ చేసుకుంటా. సో వాళ్ళు ఏం చేస్తారని దాన్ని బట్టి ఆ వృత్తిలో దిగుతారు. సో నేను భిక్షాటనే చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తా. వాళ్ళు నైట్ పూట వాళ్ళు చేయబట్టే కదా వాళ్ళు. ఇప్పుడు మీరు నార్మల్గా అంటే ట్రాన్స్జెండర్స్ కొంతమంది సెక్స్ వర్క్ చేస్తుంది అంటే బయట రేప్స్ జరగకుండా ఉండాలని చెప్పేసి సెక్స్ వర్క్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళ పొట్టకూటి కోసం చేస్తున్నారా? అంటే కొన్ని ఆగుతున్నాయి కదా. ఇప్పుడు హైవేలో ఇప్పుడు చాలా మంది పోతుంటే ఎక్కువ బీహార్ వాళ్ళే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎత్తుకుపోయి రేపులు చేసి ఇవే జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ట్రాన్స్జెండర్లు కనపడదు, కొన్ని తగ్గుతున్నాయి, పూర్తిగా తగ్గలేదు అని కాదు. అట్లానే వీళ్ళు అంటే ఏదో డబ్బు కోసం సెక్స్ వర్క్ కాదు, ఇది వాళ్ళ వృత్తి. రెండు వృత్తులు మన ట్రాన్స్ కమ్యూనిటీలో, ఒకటి భిక్షాటన, ఒక సెక్స్ వర్క్. ఎవరు చెప్పారు ఇది సెక్స్ వర్క్ అనేది మీకు వృత్తి అనేది? ఆ వృత్తి అనేది కాదు. సో అన్ని రంగాల్లో ఉంది సెక్స్ కదా. సో ఆడవాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్, కాల్ బాయ్స్ ఉన్నారు, కాల్ గర్ల్స్ ఉన్నారు, అలాగే ట్రాన్స్జెండర్స్ లో కూడా సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే మీ వృత్తి అని చెప్పింది ఎవరు? ఒకప్పుడు పూర్వకాలంలో మిమ్మల్ని రాజులకి సలహాదారులుగా చూసేవాళ్ళు. అప్పుడు మీరు కనిపిస్తే కూడా దండం పెట్టేవాళ్ళు, కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళు, అంత గౌరవం ఉండేది మీకు, అవునా? ఇప్పుడు కూడా మీరు కనబడగానే ఆశీర్వాదం తీసుకుంటారు, ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ఉంది. కానీ ఒకప్పుడు అంత ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంత దిగజారిపోయారు, అవునా? నిజంగా అంటే మీకంటూ ఒక రెస్పెక్ట్ మీరు అన్నట్టుగా ఇవ్వట్లేదు. ఏంటి దానికి కారణం ఏంటి? ఇలా సెక్స్ వర్క్ చేసుకోవడం వలన, లేదంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు డిమాండ్ చేయడం, ట్రైన్లలో బస్సులలో ఇష్టానుసారం డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు కొంతమంది ట్రాన్స్జెండర్స్. వాళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అవునా కాదో కూడా మనకు తెలియదు. సో ఏంటి కారణం ఏంటి అసలు మీకు ఇంత రెస్పెక్ట్ లేకపోవడానికి? సో ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. ఎంత కొంతమంది చిల్లర వేషాలు వేసిన ట్రాన్స్జెండర్ అంటే దాని గురించి క్లారిటీ చెప్తాను. ఇప్పుడు ట్రాన్స్జెండర్ నేను అదే చెప్తాను కదా, ఎవరికి ఏం అలవాటు ఉంది. ఇప్పుడు ప్రతిదీ చిన్న పిల్లలు కూడా వీడియోలు చూస్తానే, ఫోన్ వీడియోస్ చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఎందుకు ఎవరు నేర్పించారంటే అట్లా ఉంది సొసైటీలో. ఒక ట్రాన్స్జెండరు సెక్స్ వర్క్ చేసేది సెక్స్ డబ్బుల కోసమే కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.